దేవునికి స్తోత్రాలు. నేను విజయప్రసాద్. మరి యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో కల్వరి కిరణాలు ఈ యొక్క సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, మోషే గారికి సహకరిస్తున్న ప్రతి బిడ్డలకు క్రీస్తు ప్రభువ పేరట వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థనలోకి కొనసాగుదాం. ఈ నూతన దినాన్ని దయచేసిన దేవునికి మరి ఒకసారి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశించుమోము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ప్రార్థన అందరము ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని మరి ఆయన సహాయం కోరుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడు నాయన. నీవు ప్రేమ స్వరూపివి నాయన. తండ్రి, నువ్వు చేసిన త్యాగమును బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, మీరు ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆపత్కాలంలో ఆదరించు దేవుడవు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవి నాయన. రోషము గలవాడైన దేవా, నీ యొక్క రోషాన్ని బట్టి నాయన మేము కూడా అదేవిధంగా ఈ లోకంలో జీవించటకు మాకు సహాయం చేయండి నాయన. దీర్ఘశాంతం కలిగిన దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. యెహోవా ఉత్తముడా, మీకు స్తోత్రాలు నాయన. నాయన, శ్రమ దినమందు మా ఆశ్రయదుర్గమైన దేవుడవు, మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మీ ఆదరణ ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, ఆశీర్వదించండి నాయన. మీ కృపలో బలపరిచి భద్రపరచండి. నీ కుమారుడు మోషే గారిని ఏర్పరచుకొని ఆశీర్వదించి నాయన ఆ బిడ్డకు మంచి ఆలోచన జ్ఞానం దయచేసి నడిపించుటకు మీ యొక్క ఆత్మ ద్వారా నాయన ప్రతి విషయంలో మీ సహాయం అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని దీవించండి. భార్య బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను, వారి ఉద్యోగాన్ని, వారి రాకపోకల్లో క్షేమము దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అందులో ఎంతమంది బిడ్డలు సహకరిస్తున్నారో, ఎంతమంది బిడ్డలు నాయన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు కోరుకుంటున్నారో ప్రతి బిడ్డను దర్శించమని వేడుకుంటున్నాను నాయన. మరి ఈ సమయమంతా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి తిరిగి ఈ సమయంలో మేము కలిసి ప్రార్థించుకునేటువంటి భాగ్యము నాకు మాకు దయచేసినందుకు స్తోత్రాలు అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డకు వారి వారి సాధారణ అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన. పరీక్షల్లో విజయం పొందుకున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. విజయం లేక బాధపరిచిన బిడ్డలకు నాయన ఘన విజయం దయచేయండి. బిడ్డలకు జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి నాయన. నూతనంగా స్కూళ్లకు, కాలేజీలకు నాయన వారి వారి పనుల నిమిత్తం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి, కాపుదల దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా వ్యాపారం చేస్తున్న బిడ్డలకు అభివృద్ధి దయచేయండి. వారికి ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల నుంచి లేవనెత్తండి అయ్యా. ప్రకాశమానమైన భవిష్యత్తు ప్రతి బిడ్డకు దయచేయండి. కుటుంబాలను దీవించండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డలను, భార్యాభర్తలను, వృద్ధాప్యంలో ఉన్నవారిని నాయన, పసిబిడ్డలను, యవ్వనస్తులను దీవించండి నాయన. తండ్రి, యవ్వనస్తులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి జీవితాలను వెలిగించండి. వారి ఆలోచన విధానం మార్చండి అయ్యా. నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. వారి జీవితాలు నాశనం చేసుకోకుండా మంచి మార్గంలో నడిపించమని మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. పిల్లలను దీవించండి. ప్రతి కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి నాయన. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సుఖప్రసవం దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. తండ్రి, విధవరాలను దర్శించండి, అనాథలను దర్శించండి దేవా. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రతి బిడ్డలకు నాయన బ్రతుకు మీద ఆశ కలిగించి మారు మనసు దయచేసి మంచి మార్గంలో నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. ప్రియమైన వారు మరణించిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు భయంకరమైన వ్యసనాలకు లోనై వారు మానసికంగా, శారీరకంగా నలిగి ఉన్నారో వారిని మీరు దృష్టించండి. వారి మనసును తిప్పండి. వారికి మార్పు దయచేయండి. వారి జీవితాలు కట్టుమని వేడుకుంటున్నానయ్యా. విడుదల ప్రసాదించండి. మంత్ర ప్రయోగాలచే, చీకటి అంధకార శక్తులచే బాధపడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. ఆశీర్వదించండి అయ్యా. ఆవేశపూరితమైన సమస్యలు, చింత, భయము, బాధ, మానసిక ఆందోళన, కోపము నాయన వీటన్నిటి నుంచి దూరపరచండి నాయన. తండ్రి, మీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఇంకా రక్షింపబడిన బిడ్డలకు రక్షణ మారు మనసు దయచేయండి దేవా. నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ కృప కొరకు ఎదురు చూసే భాగ్యం దయచేయండి. పరిశుద్ధ సన్నిధానంలో ఏకీభవించే భాగ్యం దయచేయండి నాయన. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో ప్రేమ శాశ్వతమైనదన్నావు తండ్రి, శ్రేష్టమైనదన్నావు. ఆ ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన. మీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఈరోజు బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు, ఆయన వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు, నూతనంగా జన్మించిన శిశువులు నాయన తండ్రి, మరి గృహప్రవేశాలు అయితే యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు కోరి ఉన్నారు వారందరికీ సహాయం చేయండి. వారికి మంచి నాయన జీవితాలను దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నాయన వారి కొరకు ప్రార్థించమని
నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాగ్దానాన్ని బట్టి అతడు పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగినదనే వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. సహాయం చేయమని దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను నమ్మేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఈ లోకంలో సాతాను క్రియలకు లోబడకుండా తండ్రి ప్రత్యేకమైన బిడ్డలుగా దీవించబడటకు సహాయం చేయండి నాయన. ఏ బిడ్డ తప్పిపోకుండా నిలబెట్టండి నాయన. కుటుంబాలను దీవించండి నాయన. విడాకులను దూరపరచండి, ఆత్మహత్య తలంపులను దూరపరచండి. ఎందుకంటే కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు ఇది మీరు ఏర్పరిచినటువంటి సహవాసం నాయన. అందులో వారు స్థిరపడటకు సహాయం చేయండి అయ్యా. ఆశీర్వదించండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను దూరపరచమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. దైవజనులందరినీ దీవించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి నాయన. ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరికి దైవ జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి. వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి. వారి ప్రయాణాలను దీవించండి నాయన. తండ్రి ఎంతమంది దైవ సేవకులు కూడా అనారోగ్యాల పాలైన ఆయన మీ వైపు చూస్తూ మీ సహాయం కోరుతున్నారు. వారందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలను, తల్లి లేక ఉన్న బిడ్డలను, తండ్రి లేక ఉన్న బిడ్డలను నాయన తండ్రి బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను ఆశీర్వదించమని వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు, శక్తిమంతుడైన దేవుడవు. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవుడవు, మా దేవుడవు నాయన. మమ్మలను మరి ఆశీర్వదించే దేవుడవయ్యా. సర్వశక్తి మహాత్యము కలిగిన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువ మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ ఒక్కడవే దేవుడవయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి మానసికంగా శారీరకంగా నలిగి భయానికి లోనై ఆ భయమును విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో భయమును తండ్రి తీసివేయమని మొరపెడుతున్నానయ్యా. మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు భయంకరమైన అపాయాలకు లోను కానయ్యున్నారో, కాబోతున్నారు, వారందరినీ తప్పించండి నాయన. ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిడ్డకు రక్షణ మారు మనసు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం చేసుకోవటానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. రాజుల రాజా మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురని మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానము ప్రతి కుటుంబం పట్ల నెరవేర్చుమని వేడుకుంటున్నాను. దేవా ఈ 2025 సంవత్సరము మరి నాయన జూన్ మాసం కూడా సగం అయిపోయిందయ్యా. ఆయన సమయం గడిచిపోతూ ఉంది. మేము ఏ విధంగా మీ సన్నిధిలో మేము జీవించాలో మాకు నేర్పించమని, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధితో నింపుమని, ప్రార్థనా జీవితంలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. తండ్రి యొక్క తండ్రి పరిశుద్ధ కల్వరి కిరణాలలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డలు, ఎంతమంది బిడ్డలు ఎన్ని రకాలైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారో వారందరి మొరలకు జవాబు దయచేయండి. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి వారి వారి జీవితాల్లో నాయన మా కొరకు ఈ ప్రార్థన చేస్తే బాగుండని హృదయ అంతరంగంలో నుంచి నీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్నారో ఆ బిడ్డలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధపరచండి నాయన తండ్రి. ఆసుపత్రిలో ఎంతోమంది బిడ్డలు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు. ఆ బిడ్డలకు దయ చూపించండి, కనికరం చూపించండి నాయన. కనికరం లేని లోకంలో మేము జీవిస్తున్నామయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. మనుషులకు మనసు కలిగించేది మీరే. మీ సహాయము మాకెంతో అవసరం నాయన తండ్రి. మీ సహాయం ద్వారా ఈ లోకాన్ని జయించగలిగేటువంటి ప్రార్థన ఆత్మను, ప్రార్థనా జీవితమును మాకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా అనుదినము ప్రార్థించే మనసు దయచేయండి నాయన. ప్రతిదానికి మీ మీద ఆధారపడి మీకు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా మేము మొదలు పెట్టినప్పుడు, మేము నడిచినప్పుడు, మేము ప్రయాణిస్తున్నప్పుడు మీ యొక్క సన్నిధి, మీ కాపుదల నిరంతరము మాకు తోడుగా ఉంటుందయ్యా. దేవా మీరు కునకక నిద్రపోక మమ్మలను కాపాడే దేవుడవయ్యా. ఎంతమంది బిడ్డలు గృహాలు లేక ఆయన, ఎంతమంది బిడ్డలు ఆహారం లేక, వస్త్రాలు లేక, బీదరికంతో ఏమి లేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామమున వారికి సహాయం చేయమని వేడుకుంటూ, దేవా మరి నాతో ఇంకా ఎంతమంది బిడ్డలు సహకరిస్తున్నారు, ప్రార్థన విజ్ఞాపనలో ఉంటున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా దర్శించమని,
వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించి వారికి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయమని, అప్పుల నుంచి విడుదల దయచేయమని, ఏ అవసరతలతో ప్రార్థిస్తున్నారో ఆ అవసరతలన్నీ నెరవేర్చమని, తిరిగి నాయన మరి ఒకసారి ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, ఆదరణ నిరంతరము సదాకాలము మనకు తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా.